నమస్కారం కోటేశ్వరరావు గారు. నమస్కారం డాక్టర్, రండి కూర్చోండి. అబ్బాయి ఎక్కడ? అత్తగారు నన్ను ఆశీర్వదించండి. టైం బ్యాడ్ గా ఉంది నాయనా, నిన్నేం ఆశీర్వదిస్తాను. లే రామ్మా కూర్చో. రే డి గోపాల్. మై డియర్ ఫ్రెండ్స్, మీకు శుభవార్త. నా చిరకాల మిత్రుడు, నాకు సింగపూర్లో బిజినెస్ పార్ట్నర్ అయిన బుచ్చిబాబు ఓన్లీ సన్ గోపాల్కి నా ఓన్లీ డాక్టర్ రంజన్ ఇచ్చి వివాహం చేయబోతున్నాను. అందుకే గెట్ టుగెదర్. అదలు బంగారపు లింగి ఏది? లింగు కాదురా, రింగు రింగు. లింగు కాదులా, లింగు లింగు. ఫీల్ అవుతున్నావా? నీకు ఇది రెండో పెళ్లి కింద లెక్క కాదు, బిల్లుగా ఉంటుంది. మెల్లగా పెడతాను. దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నావా? గతం మలిచిపో. లంజనికి ఏమైంది ఫాదరు? ఏమైందమ్మా? అయ్యో డాక్టర్మా, అమ్మా డాక్టర్మా, ఏమైంది? ఏమైంది బేబీ? ఏమైంది సార్? ఏమన్నైతే ఫీల్ అవ్వాల్సింది మేము. చీటిబాబు తిన్నావు కదా, చూస్తా వెళ్ళిపా. నువ్వు నోరు మూయిలా. మా బేబీకి ఏం కాలేదు కదా? ఏం కాకపోవడం ఏంటండి? మమ్మల్ని ఫూల్స్ చేసింది, మిమ్మల్ని తాతం చేయబోతుంది. ఏం డాక్టర్మా, వాట్ హ్యాపెండ్? మీ అమ్మాయి గర్భవతి. మీ అమ్మాయి గర్భవతి. హలో 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 హలో, కళ్ళు తిరిగి వాంతి చేసుకున్నావట? నీ కడుపులో బుల్లి కూలోడు పెరుగుతున్నారట. షటప్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా? 3వ నంబర్ ప్లాట్ఫామ్, కృష్ణ ఎక్స్ప్రెస్ టైం అయింది. ఎంత శుభవార్త చెప్పారమ్మా, కంగ్రాచులేషన్స్ అండి. ఏంటి 3వ నెల? అది 4 ఏళ్ళ తర్వాత తల్లిగా పోతున్నారా? మంది చాలా స్పీడ్, సింగిల్ నైట్. సరే పట్టుకో. ఏమండోయ్, 3వ నెలలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆటోల్లో తిరగకూడదు, బస్సుల్లో ఎక్కకూడదు, అసలు ఇలా మెట్లు ఎక్కి దిగకూడదండి. ఆ మాటనకే బాబు ఇప్పుడే నా భుజాలు ఎక్కుతానంటుంది. ఊరుకోండి. మర్చిపోయా గురుగారు, ఇంకో మాట. 6వ నెలలో అమ్మగారికి పాలు, పళ్ళ రసాలు, టానిక్లు బాగా ఇవ్వండి. నా లెవెల్ కలర్ ఉన్న బిడ్డ పడతాడు. ఏమండో, అసలు సంగతి చెప్పలేదు మీకు. 9వ నెలలో అమ్మగారిని ఏ పని చేయనివ్వకండి. ఆఖరి కాఫీ కూడా మీరే కాచి అమ్మగారికి ఇచ్చి ఆ తర్వాత మీరు తాకండి. చెప్పినందుకు గుర్తుపెట్టుకోండి. 3వ నెలలో ఎలా ఉండాలో, 6వ నెలలో ఏం చేయాలో, 9వ నెలలో జాగ్రత్తలేమిటో నీకు అంత బాగా తెలుసా? అసలు 3వ నెల రావాలంటే ఏం చేయాలో నాకు తెలిసి నిరూపించాను కదా. అరిస్తే అలరైపోతావు. అడ్డదారిలో వచ్చి ఒక ఆడదాన్ని మోసం చేయడం మగతనం అనుకుంటున్నావా? ఏ దారైతేనే నీకు ఒళ్ళు తిరిగేలా బుద్ధి చెప్పాను. అవును, నువ్వు నా దగ్గరకు వచ్చావేమిటి? ఓహో, నీ మెడలో తాళి లేదు కానీ కడుపులో బిడ్డ, వాడికి తండ్రి కావాలి అందుకొచ్చావు. పోనీ పని చెయ్యి, తప్పు అయిపోయింది నొప్పుకొని నా కాళ్ళు పట్టుకో. పబ్లిక్గా నీ బిడ్డకు ఫాదర్ నొప్పుకుంటాను. కాళ్ళు పట్టుకోవడానికి నేను సెంటిమెంటల్ ఫోన్ని కాను, కట్టిన తాళినే తెంపి పారేసిన దాన్ని. పసుపు తాడు కాబట్టి విసిరేసావు, కానీ కడుపులో పేగినెలా తెంచేస్తావు? అబార్షన్ చేయించుకొని. నిమిషాల్లో స్పృహ వస్తుంది.
ఏం తేడా జరగలేదుగా? మీరిద్దరూ చెప్పినట్టే చేశాను. అమ్మా డాక్టర్ అమ్మ, ఒక మామకు బుద్ధి చెప్పటానికి కృష్ణుడు పుట్టాడు, ఒక తండ్రి గుణపాఠం నేర్పటానికి ప్రహ్లాదుడు పుట్టాడు. ఇప్పుడు ఒక తల్లికి బుద్ధి చెప్పటానికి కడుపులో ఉన్న బిడ్డ భూమి మీద పడి తీరాలి. గురు ఎమ్మెల్యే రంగారావు గారు నేను అర్జెంట్గా రమ్మన్నారు. ఎందుకు? అలకపేటలో ఏదో గొడవ చేయాలి. సర్లే, రైల్వే ఖాళీలో కర్ఫ్యూ రప్పించినందుకే ఇంకా డబ్బులు ఇవ్వలేదు. సర్లే రా గురు. ఏ ఇస్తాడయో. ఈ మూల క్యాంటీన్ బిల్డింగ్, దీని ఫిగర్ చూడండి. ఇక్కడ కార్ పార్కింగ్ మొత్తం 18. తమ్మి నమస్తే రంగారావు గారు. గీ నమస్తే అయితే మంచిగాని చెప్తావు. జరంతా నా పని చేసి హెల్పింగ్ చేస్తే గీ బిల్డింగ్ లా 3rd ఫ్లోర్ నాకు ఇస్తానని మాట ఇచ్చినావు. నా పని అయితే కథం చేసిన. మరి నీ ఫ్లోర్ ముచ్చటేమైంది బాయ్? నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. మీ ఫ్లోర్ ఇంకా పూర్తి కాలేదు బాయ్. అట్లనా? జర జల్దీ కంప్లీట్ చేయించు బాయ్. సీఎం గాని పిలిపించి రిబ్బన్ కటింగ్ చేయిస్తా. మరో 3 వారాల్లో మీ ఫ్లోర్ మీ చేతుల్లో పెడతా. అదేం కుదరదు. ఇవ్వడానికి ఆయన ఎవరు, తీసుకోవడానికి నువ్వెవడివి? నడుమగిట్లా నువ్వెవడివే? ఈ బిల్డింగ్ ఓనర్ని. నేనేమన్నా పాగలగా లెక్క పడుతున్నాను బే? ఈ స్టేషన్లో బెడ్డింగ్లు మోసుకునేటోడివి ఈ ఫ్లోర్ స్టోర్ బిల్డింగ్ కి ఓనర్. కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి డైరెక్ట్ వచ్చినవరా బేవకూఫ్? బేవకూఫ్ నేను కాదు బే, నువ్వు. ఈ కోటేశ్వర కూతురు మెళ్ళ తాలిగట్టింది ఏమైతుంది? పెండ్లం. మరి నా పెండ్లాం వస్తుంది అది కదా. గంత ఎందుకు బాయి? గీ దిమాగ్ లేని దౌలత్ వాలా గారి పోరి కడుపున నా బిడ్డ ఉన్నది. గా బిడ్డ భూమి మీద పడినాక ఇదేమిటి నాయనా నా 3rd ఫ్లోర్ అంతా గీసుంటూ పుండాకురులు రాసినామంటే నేనేం చెప్పేది? నన్ను పుండాకురు అంటావు బే? లేలే, నువ్వు ఖాళీ పుండాకురువే కాదు, బచ్చా గానివి, లుచ్చా గానివి, జోకర్ గానివి, గొట్టం గానివి, గసలు హైదరాబాద్ హోల్ మొత్తానికి వెళ్ళే పెద్ద కొజ్జావన్నట్టే. ఎమ్మెల్యేని పట్టుకుని కొజ్జాగానివంటావు? నీ పానాలు తీస్తా. చల్దీ నువ్వేం చేస్తా బాయ్? ఎమ్మెల్యే గెట్లయినావు? నీ బాంజాన్ ద్వారా సీఎం కాలు పట్టుకున్నావు. ఏయ్, గాడి గీడి కాళ్ళు పట్టుకునే కర్మ నాకేంది బై? ఈ స్టేషన్లో మర్డర్లు చేసిన, ఓల్డ్ సిటీలో బాంబు పెట్టి అపోజిషన్ లీడర్ని చంపిన, గందుకు నాకు సీట్ ఇచ్చిండ్రు బే. ఈ స్టోరీలు మంచిగా చెప్తుండవు బిడ్డా. నా ఈ స్టోరీ నీకు ఇంకా పూరంగా తెలియదు బే. గస్సలు నీ పెండ్లి రిసెప్షన్ జరగకుండా చేయనికి మతగల లేపి కిందికి మీదికి చేసి గాడ కర్ఫ్యూ పెట్టించింది ఎవడనుకున్నావు? నువ్వారా? మరి అమ్మోరు పెట్టించింది అనుకున్నావు? నేనే పెట్టించరా. అంటే వ్యాన్ లోంచి 7 పడేసింది, మా పోరగాండ్లే. కొబ్బరి బొండాలు మస్తాన్ని పుడిచింది, మా చెంచగాళ్లే. గల్లీలో బాంబేసింది నేనే. మళ్ళా చాలు, మళ్ళా అటు చూడు, మళ్ళా అటు చూడు. వీళ్ళందరినీ వేరే లెక్కించండి. వేరండి. రంగారావు, ఐఎమ్ ఫ్రమ్ స్టేట్ సిఐడి బ్రాంచ్. దిస్ ఇస్ మై ఐడెంటిటీ కార్డ్. యు ఆర్ అండర్ అరెస్ట్. ఇవిగో సంఖ్యలు. వేసుకుంటావా, వెయ్యమంటావా? రక్తదానం తప్ప రక్తదాహం ఎరుగని కూలివాడకొచ్చి రక్తపాతం సృష్టించిన ఎమ్మెల్యేని ఏం చేస్తావు బామ్మా? ఈ చేతులతో ఓట్లేసి ఈయన్ని గెలిపించినందుకు చంపలేసుకుంటున్నా. నువ్వు మాకు చేసిన ద్రోహానికి చంప వాయిస్తున్నా.